నేనేమంటున్నా, దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ క్వశ్చన్ అండ్ క్రాస్ క్వశ్చన్. క్వశ్చన్ వేరు, క్రాస్ క్వశ్చన్ వేరు. మీరు అడుగుతున్నది క్రాస్ క్వశ్చన్. నేనేమంటున్నానంటే ఆ గుర్తులోనే అది అంశం తీసుకురావడానికి మాకున్న పొలిటికల్ అజెండాని రిప్రజెంట్ చేయడం కాదు ఇక్కడ ఉద్దేశం. నేనేమంటున్నానంటే రవి గారు, ఎలక్షన్స్ అనేది పక్కా జరుగుతాయి. ఇప్పుడు మీ 16th ఫినాన్స్ కమిషన్ నుంచి వచ్చే నిధులు ఏదైతే ఉందో ఆ నిధులు కూడా ఎలక్షన్ జరగలేదన్న కారణంతోనే ఆగినాయి. ఇంకా దాన్ని ఎక్కువ డిలే చేసినా కూడా అవి మొత్తానికి హోల్డ్లో పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ బాధ్యత రాష్ట్రానికి లేదని కాదు, కానీ రాష్ట్రానికి ఉన్న ఏదైతే విజన్ ఉందో బీసీల యొక్క రిప్రజెంటేషన్ ఎక్కువ ఉండాలి. దట్టు బీసీ రిప్రజెంట్ అనే బీసీల వరకే మనం ఆపుతున్నాం రవి గారు. బీసీల రిప్రజెంటేషన్ ఉండాలనుకుంటాం మేము. ఏదో మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్టర్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ ఉండాలి. సంచార జాతుల వాళ్ళు ఏది ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్లో వాళ్ళ భాగస్వామ్యం లేదన్న కారణం చేత ప్రభుత్వం ఆలోచిస్తుంది. సో ఇక్కడ విషయం ఏంటంటే నెక్స్ట్ ఏది ఈ రాబోయే ఎలక్షన్స్లో వాళ్ళ రిప్రజెంటేషన్ ఉండాలన్న కారణం చేత జరుగుతున్న ప్రక్రియ ఏది ఎలక్షన్ గురించి మీరు చెప్పారు కాబట్టి. రవి గారు, నేను ఇంకో విషయం కూడా ఏమంటున్నా అంటే, ఇందాక గాంధీ గారు ఒక మంచి మాట చెప్పారు. థ్యాంక్ యూ గాంధీ అన్న. ఎందుకంటే 1964 నుంచే ఏది ఇంద్రమ్మ ఇల్లు ప్రస్తావన ఉంది. ఏది ఆ ఇల్లు ఇంకా 60 ఏళ్ళుగా అధికారులు ఉన్నారు కాబట్టి ఆ మాట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నేనేమంటున్నా గాంధీ గారు, నేనేమంటున్నా రేపు గాంధీ వర్ధంతి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మిమ్మల్ని ఆ రూపేణ గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే గాంధీజీ నా ఫేవరెట్ లీడర్ ఏది నేషనల్ మూవ్మెంట్ నుంచి పెడితే ఇప్పటి వరకు ఈజ్ ద కాంటెంపరీ టు ద ఆల్ జనరేషన్స్. సో రవి గారు, నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ చేసిన విషయంలో అంటే వారు చెప్పిన లెక్క ప్రకారం అప్పటి నుంచే ఉన్నాయని అంటున్నారు కాబట్టి ఈ కంటిన్యూస్ ప్రాసెస్లో రవి గారు మేమేమంటున్నాం 3,500 ఇల్లు, 4,000 ఇల్లు, 5,000 ఇల్లు ఏదైతే ఉందో అది కంటిన్యూస్ ప్రాసెస్లో భాగంగా జరుగుతూనే ఉంటుంది. అదే అంటున్నా, కంటిన్యూ ప్రాసెస్ లో పైలట్ ప్రాజెక్ట్ ఎందుకు చెప్తాను. నేను చెప్తాను. మీరు పథకాన్ని ప్రవేశపెడుతున్నారు, దాని మీద ప్రజల అభిప్రాయం చూసుకోవాలి. ఎట్లా ప్రజల వ్యతిరేకత ఉంటుందా, అభిప్రాయం ఉంటుంది, ఏం చేయగలిగితే బాగుంటుందా, అట్లాంటి దాని మీద మీరు పైలట్ ప్రాజెక్ట్ అంటే సంతోషం కాదు. గాంధీ గారు, పైలట్ ప్రాజెక్ట్ అనే అవసరం గాంధీ గారు పైలట్ ప్రాజెక్ట్ అని పెట్టే లేదు రవి గారు. నేనేమంటున్నా, నేను నా ఆన్సర్ డెలివర్ చేసిన తర్వాత అది రైట్ రాంగ్ అని చెప్పి మీరే జడ్జ్ చేయండి. అది ఓవరాల్గా జడ్జ్ చేయండి, లేకపోతే డిఫెన్సివ్లో మోడ్లోనే జడ్జ్ చేయండి. నేనేమంటున్నా అంటే సార్, ఇందాక సార్ ఈ మాట చెప్పిండు, పైలట్ ప్రాజెక్ట్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది, గ్రామ సభలు కూడా ఎందుకు పెట్టాల్సిన అవసరం వచ్చిందని చెప్పి గాంధీ గారే చెప్పారు. నేను చెప్తాను గాంధీ గారు, మీరు కొంచెం అది కూడా మీరు ఆన్సర్ గాంధీ గారు. నేను కంప్లీట్ చేయలేదు. గాంధీ గారు, రేపు గాంధీ గారు వర్ధంతి, మీరు కొంచెం శాంతిగా ఉండాలి. మంచి కన్నా ఇబ్బందులు అయ్యో గాంధీ గారు, నేను చెప్తా. రవి గారు, నేను చెప్తా వినండి. అటువంటి సిచ్యువేషన్ జరిగాయి రవి గారు. రవి గారు, ఇబ్బందులు ఉంటాయి కదా. రవి గారు, రవి గారు, గ్రామాల్లో రవి గారు, గాంధీ గారు, నేనేమంటున్నా అంటే 73rd ఏది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో ఉన్న ప్రొవిజన్నే నేను ఒకసారి ప్రస్తావిస్తా. ఆ ప్రొవిజన్ ప్రకారం ఏదైనా సంక్షేమ పథకాన్ని గ్రామ సభలో పెట్టి డిస్కస్ చేసే ఒక ప్రొవిజన్ అయితే ఉంది. నేను పూర్తిగా చెప్పనిస్తలేదు. నన్ను మీరు పూర్తిగా చెప్పనిస్తే నాకు ఆన్సర్ వస్తుంది. పూర్తిగా కొద్దిసేపు మీరు ఆగండి, కొద్దిసేపు మీరు ఓపిక పట్టండి, తర్వాత మీరు మొత్తం చెప్పండి. నేను అప్పుడు సైలెంట్ అయిపోతాను. అప్పుడు దానివల్ల ప్రజలు కూడా మంచి ఇది వస్తుంది. గ్రామ సభలు పెట్టాలి అంటే ప్రభుత్వం ఏ ఉద్దేశం లేకుండా పనిచేస్తుందా? ఏదో ఒక ఉద్దేశం అయితే ఉంటుంది కదా. ఇప్పుడు మోడీ గారు అమెరికా వెళ్తారండి, ఎంఓయూ చేసుకోవడానికి వెళ్తారు, ఒక ఉద్దేశంతో వెళ్తారు. దానికోసమే వెళ్తారు, మనం చెప్పాం కదా. కొన్నిసార్లు వేరు వేరు ఉద్దేశాలు ఉంటాయి. నేనేమంటున్నాను రవి గారు అంటే, ఇక్కడ మీరు చూడండి, గ్రామ సభలు పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ మీడియేషన్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ అయింది. ఇది గత ప్రభుత్వంలో కేసీఆర్ గారే ఒకనొక సందర్భంలో ఒప్పుకున్నారు. ఏమని ఒప్పుకున్నారంటే, ఈ దళిత బంధు పేరున ఈ మధ్యవర్తులు వచ్చి కొంతవరకు ఇది పైసలు తీసుకోవడం, పూర్తిగా 10 లక్షలు అన్న కాడ 10 లక్షలు డెలివరీ కాలే, 5 లక్షలు 6 లక్షలు డెలివరీ అయిన సందర్భాలు ఉంటాయి. ఏది ఇళ్ళ విషయంలో ఒక సందర్భంలో ఇది డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనుకున్నప్పుడు లాటరీ పద్ధతి అనుకున్నారు. లేదు ఎమ్మెల్యే పైరవి కనుక చేస్తే వాళ్ళు వచ్చినాయి. సరే కార్యకర్తలు వచ్చినాయి, లేకపోతే వేరే వాళ్ళకి వచ్చినది సెకండరీ మ్యాటర్. కానీ దానివల్ల ట్రాన్స్పరెన్సీ పెరగలేదన్నది మా దగ్గర ఉన్న అనుమానం. దానికి మేమేమనుకున్నాము, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి రవి గారు, నేను ఇదే వేదిక మీరు చెప్తున్నా, పెద్దలు కూడా ఈ విషయం ప్రస్తావించదలుచుకున్నా. ఎందుకంటే నేను తండా నుంచి వచ్చినాను. నా ఇల్లు కూడా ఇంద్రమ్మ ఇల్లే. నా ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు అనుకున్నప్పుడు, ఇప్పుడు నా ఇల్లు ఉందండి, ఒక కిచెన్ ఉంటుంది, ఒక డాబా ఇది ఉంటుంది. సరే నేను ఉండడానికైతే నేను సఫిషియెంట్గా ఉన్నప్పుడు నేను అరుణ్ని కాదు.
నా ఇంటి పక్కన ఖాళీ స్థలం ఉంటుంది కానీ పూరి గుడిచి ఉంటుంది, ఆయన దానికి అర్హుడు అయినప్పుడు ఇప్పుడు ఒక ఇంద్రమ కమిటీలు ఏర్పాటు చేసి గ్రామ సభలు ఏర్పాటు చేసినప్పుడు కుల్లం ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఇంతమంది ఉన్నామండి, దీంట్లో అందరిలో నేనే వయసులో చిన్నోని అనుకున్నప్పుడు ఏదో అవకాశం ఉన్నప్పుడు నాకంటే పెద్దవారికి అవకాశాలు అనుకున్నప్పుడు మనం చర్చించుకొని డిసైడ్ చేస్తాం కదా. ఆ ఉద్దేశంతో పెట్టిందే గ్రామ సభలు. ఇప్పుడు ఇంద్రమ కమిటీలో ఒక రిపోర్టు, అధికారులు ఒక రిపోర్ట్. మోటివ్ మంచిదే కావచ్చు కానీ జరిగేది లేదు రవి గారు నేను ఏమంటున్నా అంటే నన్ను కంక్లూడ్ మీరు చేసిన తర్వాత మీరు ఎట్లయినా అనండి, ఒక మాట ఇది తప్పని చెప్పి మీరు చెప్పండి, అది కూడా సజెషన్ మ్యాన్లో తీసుకుంటాం. రవి గారు నేను ఏమంటున్నా, ఇన్ కేస్ అది తప్పని అనిపించినా కూడా అది తప్పని చెప్పడానికి ఒక అవకాశం దొరుకుతుంది కదా రవి గారు. యూ జస్ట్ అండర్స్టాండ్ నేను చెప్తున్నా, అర్థం చేసుకోండి. ఈ డెమోక్రసీలో ఇది తప్పు ఇది ఒప్పు, అధికారి నువ్వు చేసిన తప్పు అని చెప్పి అధికారిని క్వశ్చన్ చేస్తాం కదా. అధికారిని మనం ఎందుకు క్వశ్చన్ చేయొద్దు? గ్రామ సభల ద్వారా గ్రామ కార్యదర్శిని కావచ్చు, లేకపోతే ఆ ఎంపీడీ ఆఫీస్ నుంచి వచ్చిన అధికారిని కానీ మనం ఎందుకు క్వశ్చన్ చేయొద్దు? ఇప్పుడు సర్పంచ్ ఎక్కడైతే లేరు, అలాంటప్పుడు గ్రామ సభకు ఉన్న అదృష్టం ఏంటంటే సార్, గ్రామంలో ఉన్న 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కళ్ళు గ్రామ సభలో సభ్యులే. ప్రతి ఓటరు గ్రామ సభలో సభ్యులు అనుకున్నప్పుడు అందరూ ఒక చోట కూర్చున్నప్పుడు నాకు ఇది రావాలి ఇది కావాలని చెప్పి కోరుకుంటాం, ఆశావాలని చెప్పి మనం అప్లికేషన్ ఇస్తాం. ఇచ్చినప్పుడు నేను ఇచ్చిన తర్వాత కూడా రాలేదంటే క్వశ్చన్ చేయడానికి ఉంటుంది కదా సార్. సో రవి గారు నా మాట ఇది మాత్రం మీరు అర్థం చేసుకోండి. సో గ్రామ సభ పెట్టడానికి కారణం ఏంటంటే ఒక ప్రతిపాదిత జాబితా ఉంది, ఈ జాబితాను అధికారులు తయారు చేశారు, అధికారులు తయారు చేసినంత మాత్రం ఇది ఫైనల్ జాబితా కాదు. మీరు డిసైడ్ చేయండి మీ ఊళ్ళో ఎవరు పేదోడు ఎవరు ఉన్నోడు. ఉన్నోడు కనుక ఇల్లు వస్తే అది అన్యాయం, పేదోడికే రావాలని అనుకున్నప్పుడు ఆ పేదోడికి ఇచ్చే మార్గంలో మీరు అందరూ కలిసి డిసైడ్ చేసుకోండి అని చెప్పి చెప్పే ప్రయత్నం చేసింది. అదే గ్రామ సభలో ఇంద్రమ కమిటీలు ఇన్వాల్వ్ అయినాయి, అదే గ్రామ సభలో కొన్ని సర్వే రిపోర్ట్లు ఇన్వాల్వ్ అయినాయి, కొన్ని రేషన్ కార్డు. ఇప్పుడు మీకు లిస్టు పంపిస్తాను నేను, మీరు పెద్దోళ్ళందరికీ పంపిస్తాను. ఇప్పుడు మా ఊరు రేషన్ కార్డే మీకు లిస్టు పంపిస్తాను. ఎవరెవరు అర్హులు ఉన్నప్పుడు జస్ట్ క్లియర్ కట్గా అర్హులు ఉన్నారు. ఒకటి ఇద్దరికి ఇండివిజువల్గా వాళ్ళకి పైసలు ఉన్నా ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళకి ఎక్స్ట్రా వచ్చినా కూడా వాళ్ళకి తొలగింపు కార్యక్రమం జరుగుతుంది. అది కూడా ఓపెన్గా జరిగింది కదా. ఒకసారి లిస్టు రిలీజ్ చేసిన తర్వాత ఎవరు అడగడానికి ఉండదు, ఎవరు చేయడానికి ఉండదు అని చెప్పి నియంతృత్వంగా ఎందుకు పోవాలనే మా ఉద్దేశం రవి గారు. కానీ ఇక్కడ ఇవి ఇప్పుడు ఈ కార్యక్రమం పెట్టడానికి ముఖ్యమైన రీజన్ ఏంటి అంటే ఎలక్షన్స్ ముందు పెట్టుకుని ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు అనేది ఎలిగేషన్ వస్తుంది. ముఖ్యమైన రీజన్ అయితే ఒకటి రవి గారు, ఇప్పుడు మనకు 20 ఇళ్ళే ఉన్నాయి రవి గారు. 350 అనుకున్నప్పుడు 3500 అనుకున్నప్పుడు ఒక గ్రామ పంచాయతీకి 20 ఇళ్ళు 30 ఇళ్ళు అనుకుందాం. 30 ఇళ్ళు అనుకున్నప్పుడు అందరికైతే రావుగా. ఆశావాహులు ఒక 60 మంది అనుకున్నప్పుడు 20-30 మందికే రావాలి కదా. ఆ జల్లడ పట్టే కార్యక్రమం బాగా పెట్టిందే ఇది. ఆ 20 మంది కన్నా మీరు ఇవ్వగలుగుతారా లేదా అనేది కదా ఇప్పుడు రవి గారు. 20 మందికి శాంక్షన్ అయినాయి రవి గారు, శాంక్షన్ అయినవి అక్కడ పంచాలప్పుడు గుడిసున్నోడుకు ఫస్ట్ పంచాలి, రేకునోడుకు నెక్స్ట్ విడతలో పంచాలి, డాబునోడుకు తర్వాత పంచాలని చెప్పి ఆ క్రోనాలజీని అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం కోసమే గ్రామ సభ పెట్టింది. ఇన్ కేసు గుడ్డిగా కనుక పోయే ప్రయత్నం చేస్తే ఏ అధికారైనా ఒక లంచానికో దేనికో కనుక కకృతి పడితే అరువులకి రాదు కదా. సరే ఓకే, దాన్ని పారదర్శకంగా ఏ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేస్తారనేది ఇందాక మీరు ఇంకో మాట అన్నారు, ఎలిగేషన్స్ వచ్చినాయి రానివ్వండి, తప్పే ఉంది మనం అడుగుతాం. దాని గొడవలకు చిత్రీకరణ జరిగిన తప్పే ఉంది. ఏ పథకమైనా ఇట్లా పెట్టాలని నేను కోరుకుంటా, మీరందరూ కోరుకోవాలని అనండి. ఇన్ కేసు కాంగ్రెస్ పార్టీ కాదు ఏ పార్టీ అయినా సరే. వీరికి చెప్దాం కానీ కేంద్రం ఇచ్చేటువంటి పథకాలు రాష్ట్రం ఇచ్చేటువంటి పథకాలకు గ్రామ సభలో తీర్మానం అవసరం లేదు. అది ఆయనకు తెలుసో లేదో కానీ గ్రామ సభలో తీర్మానం చేయడం వినండి సార్. గ్రామ సభలో గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి నిధుల అంశంలో అక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్లు అందరూ కూడా గ్రామ సభ పెట్టుకొని దాంట్లో ఉన్నటువంటి నిధుల కోసం చేసుకున్నటువంటి తీర్మానాలకు మాత్రమే గ్రామ సభని అధిక శాతం దానికి మాత్రమే. ఇప్పుడు వీళ్ళు ఇటు పెట్టినటువంటి గ్రామ సభలో ఈయనకి ఇవ్వాలి ఆయనకి ఇవ్వాలంటే వీళ్ళు లబ్ధిదారుని ఎవరు ఫైనల్ చేయాలి? నేను ఎవరు చేయాలి? వినండి సర్పంచ్ చేయాలా? వినండి సార్, సర్పంచ్ చేయాలా? అక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్లు చేయాలా? గ్రామాల ప్రజలు చేయాలా? ప్రజల్లో అనేక కులాలు ఉంటాయి, కులాల ఆధిపత్యం ఉన్న వర్గాలు ఉంటాయి, కొన్ని సామాజిక వర్గాలు ఉంటాయి, కొన్ని మతాల వాళ్ళు ఉంటాయి. నువ్వు ఎవరిని ఎట్లా ఫైనల్ చేస్తావు? నువ్వు 20 మందిని ఈయన తీసుకుంటే తప్పు, ఆయన తీసుకుంటే తప్పు. అధికారులు ఏం చేస్తున్నారు? అధికారులు చేసి నిజంగా అయినటువంటి లబ్ధిదారు వచ్చినటువంటి 60 అప్లికేషన్లు ఎవరున్నాయని చూడాలి. కానీ వీళ్ళు గ్రామాల్లో పంచాయతీ పెడితే ఎట్లా? ఒకరినొకరు కొట్లాడుకునేటువంటి పరిస్థితి. మొన్న జరిగినటువంటి సభ వీళ్ళు గ్రామ సభలు పెడితే మోర్ దెన్ 60% అన్ని చోట్ల గ్రామాలలో కొట్లాటలేని. ఎందుకు కొట్లాటలేదు? మా వర్గంలో కాంగ్రెస్ ఏమంటారు సార్? వినండి నేనేం చెప్తా ఉన్నా, నేను చెప్తా ఉన్నా, మీ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ మంత్రి అంటుండు ఏమని, మాకు ఇవ్వాలి ముందు ప్రాధాన్యత, కాంగ్రెస్ కార్యకర్తలకు ఇవ్వాలి, మేము ఓటేపించినాం. ఆ ప్రాధాన్యత ఉండకూడదనే పెట్టింది. నీ ప్రాధాన్యత ఉండకూడదని పెట్టారు మీరు. ఏమంటున్నాం? ఇవ్వము. ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడో నాకు తెలియదు కానీ బట్ ఇదే సమాచారం గూడు మహిపాల్ రెడ్డి పటాన్చెరులో
ఇదే ఇదే సార్, ఎక్కువ వచ్చింది. ఏమంటుండు? ఇదే ఎమ్మెల్యే వచ్చింది. అంటుండు. మా కార్యకర్తలకే ఇస్తాము, మాకే ఇస్తాము. Yes, వచ్చింది. నేను సార్, సంతకం పెడితేనే అవుతుంది. సార్, ఎవరికి ఏం సార్, పోరాటం? మేమేమంటున్నాం? మరి దాని మీద ఏం చెప్తావు? ఇప్పుడు పారదర్శకంగా. మేమేమంటున్నాం ఎస్ వాళ్ళ నల్గొండ జిల్లాలో మీ మంత్రి అదే కూడా సార్, మాట అట్లా మాట్లాడుతున్నారా? జరగలేదు కాబట్టి ఆ స్టేట్మెంట్ కోమటిరెడ్డి ఇచ్చాడు. వెంకటరెడ్డి అట్లా జరగలేదు. అంటున్నాడు. అట్లా మళ్ళా జరగలేదు. ఏం మాట్లాడాలి ఇప్పుడు? అట్లా జరగలేదు. ఏడ పారదర్శకంగా అయినట్టు నువ్వు అంటున్నటువంటి ఏడ పారదర్శకంగా ఉంటది? ఏడ గ్రామ సభలో పారదర్శకంగా అనేది మీరే అక్కడ- చెప్తా ఉన్నారు కదా. అక్కడ పారదర్శకత అనేది ఎక్కడ కనపడలేదు కానీ బట్ ఏంటంటే మీరు అనుకున్నారు అంతే కానీ అది ఎక్కువ సార్లు రవి గారు, Right, రవి- right. రాజు గారు నేను అడుగుతాను రాజు గారు నిజంగానే మరి నేను ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్ ఇక డైరెక్ట్ మీరు అడిగి లేదు అంటే యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఎలక్షన్స్ గురించి మాట్లాడాలి ఎలక్షన్ల గురించి మాట్లాడతాను నేను ఏమంటున్నా అంటే మిత్రుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుడు ఈ పారదర్శకతని ఆలోచించడమే చాలా గొప్పది. ఎందుకంటే కాంగ్రెస్లో పారదర్శకత, కాంగ్రెస్ పార్టీ పారదర్శకత ఏంటంటే మీరు అట్లా మాట్లాడడం కరెక్ట్ కాంగ్రెస్ పార్టీ పారదర్శకత అంటేనే అంటే అవినీతికి ఒక అవినీతికి నిలయం ఆకాశం నుండి భూమి వరకు, భూమి నుండి సముద్రాల వరకు, సముద్రం నుండి పైన ఉన్న మేఘాల వరకు, మేఘాల నుండి వర్షం కురిపిస్తామని చెప్పేసి కూడా డబ్బులు పూర్తి ఎక్కడ నుండి అయినా రాబట్టిన పార్టీ, ఎక్కడ నుండి అయినా స్కామ్ చేసిన